ఏపీ సిఐడి అధికారుల బృందం వైసీపీ ఆఫీస్కు వెళ్లింది. ఐవీఆర్ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఇప్పటికే ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మరింత సమాచారం సిఐడి అధికారులు వైసీపీ ఆఫీస్కు వెళ్లారు. ఈసీ ఆదేశాలతో ఏపీ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు సిఐడి బృందం టీడీపీ ఆఫీస్కు కూడా వెళ్లింది. దీంతో టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఐవీఆర్ కాల్స్ కు సంబంధించి రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సిఐడి అధికారుల బృందం వైసీపీ ఆఫీస్కు వెళ్లింది. ఐవీఆర్ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఇప్పటికే ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మరింత సమాచారం సిఐడి అధికారులు వైసీపీ ఆఫీస్కు వెళ్లారు. ఈసీ ఆదేశాలతో ఏపీ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో మరోవైపు సిఐడి బృందం టీడీపీ ఆఫీస్కు కూడా వెళ్లింది. టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఐవీఆర్ కాల్స్ కు సంబంధించి రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ ఏదైతే అసత్య ప్రచారాలు, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, గందరగోళానికి గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సిఐడి అధికారులకి కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తర్వాత పరిణామాలను కూడా వేగంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే సిఐడికి సంబంధించినటువంటి అధికారులు అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా వెళ్లారు. టీడీపీకి ఈ నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫిర్యాదు ఇచ్చినటువంటి నాయకత్వం ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు మల్లాది విష్ణు నుంచి మరింత సమాచారం తీసుకునేందుకు ప్రయత్నించారు. సిఐడికి సంబంధించినటువంటి యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రిపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా సిఐడికి సంబంధించినటువంటి అధికారుల బృందం వచ్చింది. మల్లాది విష్ణు నుంచి మరింత సమాచారాన్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫిర్యాదులోనే పూర్తి స్థాయిలో వివరాలు, ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఫిర్యాదులోనే పేర్కొన్నామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ వ్యవహారం పైన నోటీసులు అందుకున్న తర్వాత రాజకీయ డ్రామాలో చేస్తుందన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విమర్శలను తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఇంకో వారం రోజులు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా చేసుకుని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఐడికి సంబంధించినటువంటి యంత్రాంగం ఫిర్యాదు పైన రంగంలో దిగి దర్యాప్తు చేయడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు ఐవీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు, వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, డిజిటల్ ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవ్స్ కోసం కూడా సిఐడి ప్రయత్నించింది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం సహకరించకపోవడంతో వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్పందించినట్టు ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఫిర్యాదు చేశారో మల్లాది విష్ణు నుంచి మరింత వివరాలను సిఐడి అధికారులు సేకరించినటువంటి సిచ్యువేషన్ సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ హరీష్.